Dear students, welcome to IACE. Today's our discussion RRC Group D Grand Test number 40 Mathematics Explanation. 4,000 rupees are invested for 3 years in a scheme of simple interest at the rate of 20% per annum. What will be the amount obtained after 3 years? 4,000 రూపాయలని సంవత్సరానికి 20% బారు వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకి ఒక పథకంలో పెట్టుబడి పెట్టగా 3 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మొత్తం ఎంత? ఒక సంవత్సరానికి 20%, 3 సంవత్సరాల కంటే 60%. 60% మనం 4,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 4,000 మీద 10% అంటే 400, 60% అంటే 2,400. ఇంట్రెస్ట్ ఈజ్ 2,400, ప్రిన్సిపల్ ఈజ్ 4,000. 4,000 ప్లస్ 2,400 6,400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 6,400. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి అమ్మ, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ప్రిన్సిపల్ అనేది 4,000. ప్రిన్సిపల్ అనేది ఎంత అంటే 4,000. ప్రిన్సిపల్ ఈజ్ 4,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%. 1 year it is 20%, but the sum is for 3 years. 20 into 3, 60%. 60% on 4,000, 10% is 400, 60% 2,400. Interest is 2,400. So amount becomes 6,400. Amount become what? Amount is nothing but P plus I. Amount is nothing but what? P plus I. So P plus I. Amount together is what? 6,400. So your answer is what? 6,400. Option A is the right answer. Option A is the right answer. So sin b plus sin square b is equal to 1. Then find the value of cos square b plus cos to the power of 4b is what? సో ఇక్కడ మనం sin b is equal to, ఒకసారి మీరు గమనిస్తే sin b is equal to, ఈ sin square b ని యువతలకు పంపిస్తే ఏమవుతుందండి? ఈ sin square b ని యువతలకు పంపిస్తే ఏమవుతుంది? 1 minus sin square b అవుతుంది. అంటే 1 minus sin square b అంటే ఇక్కడ మనకు ఏమవుతుందండి? cos square b కి సమానం అవుతుంది అంతే కదా. 1 minus sin square theta అంటే cos square theta. 1 minus sin square theta అంటే cos square theta. అంటే sin b వాల్యూ అంటే cos స్క్వేర్ b. sin b వాల్యూ అంటే ఏంటి? cos స్క్వేర్ b. సిమిలర్గా sin స్క్వేర్ b అంటే cos టు ది పవర్ ఆఫ్ 4b అవుతుంది. cos టు ది పవర్ ఆఫ్ 4b అవుతుంది. అంటే ఇఫ్ యూ గో ఫర్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గమూలం చేయగా, సో cos టు ది పవర్ ఆఫ్ 4b అవుతుంది. అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. sin b అంటేనేమో cos స్క్వేర్ b, sin స్క్వేర్ b అంటేనేమో cos టు ది పవర్ ఆఫ్ 4b. ఇక్కడ మీరు చూడండి, cos స్క్వేర్ b ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? sin b ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్. cos టు ది పవర్ ఆఫ్ 4b ప్లస్ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? sin స్క్వేర్ b ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. sin స్క్వేర్ b ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. sin b ప్లస్ sin స్క్వేర్ b, sin b ప్లస్ sin స్క్వేర్ b విల్ బి ఈక్వల్ టు వాట్? 1. సో యువర్ ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు వాట్? 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 180 rupees contained in a box consist of 1 rupee coins, 50 paisa coins, 25 paisa coins in the ratio of 2:3:4. What is the number of 50 paisa coins? సో 180 రూపాయలు కలిగి ఉన్నటువంటి ఒక పెట్టెలో 1 రూపాయి నాణ్యాలు, 50 పైసా నాణ్యాలు, 25 పైసల నాణ్యాలు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. 50 పైసల నాణ్యాల సంఖ్య ఎంత? ఈ మోడల్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు టోటల్ వాల్యూ ఇచ్చాడు, కాయిన్స్ రేషియో ఇచ్చాడు. ఇప్పుడు మనం కాయిన్స్ రేషియోని వాల్యూ రేషియోలోకి మార్చుకోవాలి. సో 2:3:5 అండి. 2:3:5 అంటే ఇక్కడ మనకు 1 రూపీ కాయిన్స్ 2 ఉన్నాయి. అంటే దాన్ని మనం వాల్యూ రేషియోలోకి మారిస్తే, సో 2 రూపీస్ని మనం 200 పైసా అనుకోవచ్చు. 2 రూపీస్ మనం ఏమనుకోవచ్చు? 200 పైసా అనుకోవచ్చు. సో 350 పైసా, 3 parts 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. 3 into 50 పైసా అంటే 150 పైసా. 3 into 50 పైసా అంటే 150 పైసా. సో 425 పైసా కాయిన్స్ ఉన్నాయి. 4 into 25 అంటే 100 పైసా. సో అన్నిటిని కూడా మనకి ఇచ్చింది ఏంటి? వాల్యూ. టోటల్ 180 రూపీస్ వాల్యూ. 180 రూపీస్ అనేది వాల్యూ. అంటే వాల్యూ ఇచ్చాడు కాబట్టి కాయిన్స్ రేషియోని వాల్యూ రేషియోలోకి మార్చాను. చూడండి, ఇప్పుడు 50 టేబుల్లో 54 times, 53 times, so 52 times. This 4:3:2 is what? Value ratio. 4:3:2. So total how many parts? And 9 parts. 9 parts is nothing but total value is what? 180 rupees. So 9 how many times? And 20 times. They are asking only 50 paisa. So 50 paisa is nothing but middle one. So 3 into 20 60 rupees. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 50 పైసా కాయిన్స్ రూపంలో 60 రూపీస్ ఉన్నాయి. 50 పైసా కాయిన్స్ రూపంలో 60 రూపీస్ ఉన్నాయి. 1 రూపీకి ఎన్ని 50 పైసా ఉంటాయి? 2 ఉంటాయి. 1 రూపీకి 2 ఉంటాయి. 60 రూపీస్కి 120 ఉంటాయి. 60 రూపీస్కి 120 ఉంటాయి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఏ సమ్ ఆఫ్ 5,000 becomes 8,000 in 3 years when invested in a scheme of simple interest. If the same sum is invested in a scheme of compound interest with the same yearly interest rate, then what will be the amount after 3 years? 5,000 రూపాయలు బారు వడ్డీ పథకంలో పెట్టుబడి పెట్టినప్పుడు 3 సంవత్సరాల్లో 8,000 రూపాయలు అవుతుంది. అదే మొత్తాన్ని అదే వార్షిక రేటుతో సో చక్రవడ్డీ పథకంలో నేను పెట్టినట్లయితే 3 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సాధారణ వడ్డీలో అసలు అనేది 5,000, 3 సంవత్సరాల తర్వాత మొత్తం అనేది 8,000. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో వడ్డీ ఎంత వచ్చింది? 3,000 రూపాయలు వచ్చింది.
3 సంవత్సరాల కాలంలో వడ్డీ 3,000 రూపాయలు వచ్చింది. సాధారణ వడ్డీ ప్రతి సంవత్సరానికి కూడా సమానంగా ఉంటుంది. 3 సంవత్సరాల్లో 3,000 అంటే 1 సంవత్సరానికి 1,000 రూపాయలు. 1 సంవత్సరానికి 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 రూపాయలు దేని మీద వస్తుంది? 5,000 మీద వస్తుంది. 5,000 మీద 1,000 రూపాయలు వస్తుందంటే సో 5,000లో 1,000 రూపాయలు అనేది 20%. అంటే వడ్డీ రేట్ అనేది 20%. వడ్డీ రేట్ అనేది 20%. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అదే వడ్డీ రేటుకి సో మనం 5,000 రూపాయలకి పెట్టినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది? సో చూద్దాం చూడండి. సో ప్రిన్సిపల్ అనేది 5,000. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రిన్సిపల్ అనేది 5,000, అమౌంట్ అనేది 8,000, అమౌంట్ అంటే P ప్లస్ ఐ, అమౌంట్ అంటే P ప్లస్ ఐ. సో ఈ యొక్క 8,000లో 5,000 ప్రిన్సిపల్ ఉంటుంది. సో 3,000 ఇంట్రెస్ట్ ఉంటుంది. 3,000 ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 3,000 అనేది సో 3 సంవత్సరాలకి 3,000 అయినప్పుడు సంవత్సరానికి 1,000 రూపాయలు ఉంటుంది. సంవత్సరానికి 1,000 రూపాయలు ఉంటుంది. ఓకేనమ్మా, ఇది 3 సంవత్సరాలకి. సో ఒకసారి మీరు చూస్తే ఈ 3,000 అనేది 5,000లో ఎంత పర్సెంట్ అనేది 60%. అంతే కదా. 3,000 ఈజ్ ఇంట్రెస్ట్. దిస్ 3,000 ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000. సో 3,000 బై 5,000 ఈజ్ నథింగ్ బట్ 60%. ఆర్ ఇంటూ టీ అంటే 60% అండి. ఆర్ ఇంటూ టీ అంటే 60%. ఇక్కడ మనకు టీ ఇచ్చాడండి 3 years అని. సో ఆర్ ఇంటూ 3 years ఈజ్ ఈక్వల్ 60. ఓకేనమ్మా. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 20%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 20%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 20%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 20%. అలా ఫీ క్లియర్ అండి. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ కావాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. 5,000 ప్రిన్సిపల్. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ అమ్మా 1,000 రూపీస్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 1,000 రూపీస్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 1,000 రూపీస్. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ సో ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఈ 1,000 రూపీస్ మీద మళ్ళీ 20% క్యాలిక్యులేట్ చేయాలి. సో 20% on 1,000 ఈజ్ నథింగ్ బట్ 200. 20% on 1,000 ఈజ్ నథింగ్ బట్ 200. సో సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ అమ్మా 1,200. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 1,200. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 1,200. వాట్ అబౌట్ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ 1,200 ప్లస్ ఈ 1,200 మీద మళ్ళీ 20% అండి. ఈ 1,200 మీద మళ్ళీ 20%. 10% అంటే 120, 20% అంటే 240. అంటే థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 1,440. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 1,440. సో ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 1,000, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 1,200, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 1,440. సో 1,000, 3,640. సో 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 3,640. సో ప్రిన్సిపల్ ఈజ్ 5,000. ప్రిన్సిపల్ ఈజ్ వాట్ 5,000. సో అమౌంట్ బికమ్ 8,640. అమౌంట్ ఈజ్ వాట్ 8,640. యువర్ ఆప్షన్ ఈజ్ వాట్ ఆప్షన్ ఏ. సార్ మనం ఓరల్గా అటాక్ చేయొచ్చు అండి. మీకు అర్థం కావడం కోసం నేను అదంతా ఇలా రాయడం జరిగింది. సో ఓరల్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ఓకేనండి. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 2y బై x ప్లస్ 5 వెన్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే సో 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు సో 3x ప్లస్ 12y. 3x ప్లస్ 12y. సో ఈ ఎక్స్ని అవతల పంపించండి, y టర్మ్ యువతలు తీసుకురండి. x ఈజ్ ఈక్వల్ టు -11y. x ఈజ్ ఈక్వల్ టు 12 అంటే -12y నుంచి ప్లస్ 5 తీసేస్తే -11y వస్తుంది. అంటే సింపుల్గా x బై y ఈజ్ ఈక్వల్ టు -11 x బై y ఈజ్ ఈక్వల్ టు -11/1. అంటే x వాల్యూ ఈజ్ -11 పార్ట్స్, y వాల్యూ ఈజ్ 1 పార్ట్. సబ్స్టిట్యూట్ చేయండి. -11 ప్లస్ 2 ఇంటూ 1 -11 ప్లస్ 1. సో -11 ప్లస్ 2 ప్లస్ 9. ఓకే, -11 ప్లస్ 2 -9. -11 plus 1 -10. Minus get cancel. So 9/10. So your answer is what? 9/10. So option D is the right answer. Find the median of the following. So క్రింది వాటి యొక్క మధ్యగతను కనుగొనండి. సో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇచ్చినటువంటి సంఖ్యా శ్రేణిని సో మనం ఆరోహణ క్రమంలో రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఆడ్ నెంబర్ అవుతే ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే మీడియన్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అంటే ఆ సంఖ్యా శ్రేణిలో ఉన్నటువంటి సంఖ్యలు అనేవి బేస్ సంఖ్యకి అయినట్లయితే ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న నెంబరే, మధ్యలో ఉన్నటువంటి నెంబరే సో మనకి మధ్యగతం అవుతుంది. లేదు అలా ఈవెన్ నెంబర్కి ఉండేవాడితే మధ్యలో ఉన్నటువంటి రెండు సంఖ్యల యొక్క సగటే మధ్యగతం అవుతుంది. ఫస్ట్ మనం ఆరోహణ క్రమంలో రాద్దాం. సో ఆరోహణ క్రమం చిన్నదాని నుంచి రాయాలి. చిన్నది ఏంటమ్మా x-10. x-10 అనేది చిన్న వాల్యూ. దీని తర్వాత చిన్న వాల్యూ ఏంటి x-1. నెక్స్ట్ చిన్న వాల్యూ x. నెక్స్ట్ చిన్న వాల్యూ x ప్లస్ 2. నెక్స్ట్ చిన్న వాల్యూ నెక్స్ట్ ఏంటమ్మా x ప్లస్ 9. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే మన యొక్క మధ్యగతం అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఎక్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఆ డెసిమల్స్ మర్చిపోండి, మర్చిపోయి రాసుకోండి, వాటిని వదిలేసి రాయండి. 48 × 35/6 × 14. డెసిమల్స్ మర్చిపోండి, ఫస్ట్ చెప్తా. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఒకసారి మీరు చూస్తే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి?
సో మనకు 7 టేబుల్లో 7 5 జార్స్ 7 2 జార్స్ 12 1 జార్స్ 12 4 జార్స్ 4 5 జార్స్ ఇస్ వాట్ అమ్మా 20 కానీ మన అన్ని ఆప్షన్స్ 2తోనే స్టార్ట్ అయినాయి. నో ప్రాబ్లం. న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయండి, మొత్తం 5 డెసిమల్స్ ఉన్నాయి. డినామినేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 6 ఉన్నాయి. న్యూమరేటర్లో 5 ఉన్నాయి, డినామినేటర్లో 6 ఉన్నాయి. అంటే 5 డెసిమల్స్కి 5 డెసిమల్స్ క్యాన్సిల్ అవుతాయి, కానీ ఒక డెసిమల్ డినామినేటర్లో ఎక్స్ట్రా ఉంది. డినామినేటర్లో ఒక డెసిమల్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఒక 0 పెట్టుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 200. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 200. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఒక ఎక్స్ట్రా డెసిమల్ ఉంటే, హారంలో ఒక ఎక్స్ట్రా డెసిమల్ ఉంటే ఒక 0 యాడ్ చేసుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 200. మీరు కావాలంటే మాన్యువల్గా చేసుకున్నా కూడా అదే వస్తుంది. నెక్స్ట్, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్స్ ఫాదర్ ఈస్ 4 times ఆఫ్ రామ్స్ ఏజ్. ఆఫ్టర్ 5 years, సో రామ్స్ ఫాదర్స్ విల్ బికమ్ 3 times ఆఫ్ రామ్స్ ఏజ్. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్స్ ఫాదర్. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, రామ్ తండ్రి ప్రస్తుత వయసు రామ్ వయసు కంటే 4 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రామ్ వయసుకు 3 రెట్లు అవుతుంది. రామ్ తండ్రి ప్రస్తుత వయసు కనుగొనండి. సో రామ్ ప్రస్తుత వయసు కనుక్కోమంటున్నాడు. సో జాగ్రత్త చూడమ్మా, రామ్ ప్రస్తుత వయసు ఒక భాగం అనుకుంటే తండ్రిది ఎంత అవుతుందండి? 4 భాగాలు అవుతుందండి. అంటే ప్రస్తుత వాళ్ళ వయసుల నిష్పత్తి 4:1. సో అడిగింది ఏంటమ్మా? రామ్ తండ్రి ప్రస్తుత వయసు. అంటే రామ్ తండ్రి ప్రస్తుత వయసు కాబట్టి ఖచ్చితంగా 4కి మల్టిప్లై ఉండాలండి. 4కి మల్టిప్లై ఉండాలి. 4కి మల్టిపుల్ ఉండాలి. 4కి మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయండి, 40 కానీ లేదా 60 కానీ. చూద్దాం. 5 years తర్వాత సో ఎన్ని రేట్లు అండి? 3 రేట్స్ అండి. అంటే 3:1. ఇప్పుడు చూడమ్మా, ఈక్వల్ చేద్దాం. సో దీనికి మనం ఇంటూ 2 చేసామనుకోండి, ఇంటూ 2 చేస్తే కుదరదు. దీన్ని ఇంటూ 2 చేద్దాం, 8:2 అవుతుంది. దీన్ని ఇంటూ 3 చేద్దాం. అప్పుడు ఏమవుతుందండి? 8:2 9:3. 8:2 9:3. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి? 1 part డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా 1 part డిఫరెన్స్ ఉంది. ఈ 1 part డిఫరెన్స్ దేనివల్ల వచ్చింది? 5 years తర్వాత కాబట్టి. అంటే ఆ 5 years వల్లే కదా 1 part వచ్చింది. అంటే 1 part అంటే 5 yearsగా. ప్రస్తుతం రామ యొక్క తండ్రి వయసు ఎంత? 5 parts. 5 into 8 అంటే ఎంతమ్మా? 40. సో 5 into 8 అంటే ఎంతమ్మా? 40. Therefore, Ram's father present age is 40 years. Ram's father present age is what? 40 years. Next question. A shopkeeper, his goods 20% above the cost price. So his goods printed 20% above the cost price and allows a discount of 15%. Find his gain percentage. ఒక దుకాణదారుడు తన వస్తువుల్ని కొన్న ధర కంటే 20% ఎక్కువగా ఉంచి మరియు దానిపై 15% రాయితీ ఇస్తే అతని లాభ శాతం ఎంత? ఇప్పుడు నాకు కొన్న వేల ఎంతో తెలియదండి. కాస్ట్ ప్రైస్ ఐ డోంట్ నో. ఐ అజ్యూమ్ 100. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ ఇస్ 120, ప్రకటన వెల 120. రాయితీ ఎల్లప్పుడు కూడా ప్రకటన వెల మీద నిర్ణయిస్తాం. సో డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో 15% ఆన్ 120, 10% 12, 5% 6, 12 plus 6 18. If you subtract 18 from 120, that is 102. 100 become 102. Profit percentage is 2%. So your answer is what? Option D. Once again. So కొన్న వేల నాకు తెలియదండి. CPI as 100. I am going to print 20% above the cost price. So 20% above the cost price is nothing but 20% of 120. 20% of 120. It become what amma? 120. It become what? 120. So this 120 is what amma? This 120 is what? Market price. 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 So discount is always calculated on market price. Discount is always calculated on market price. So 15% discount. 15% on 120. 10% 12. 5% 6. So 15% is nothing but 18. So if you subtract 18 from 120, that is nothing but 102. Therefore, అమ్మకపు విలువ. So a selling price is 102. Cost price is 100. Selling price is 102. Profit is 2. That 2 is on 100. So how much profit percentage? And 2%. So your answer is what? Option D. Sonia earned 40%. Sonia earned 40% more money than Ritika. But Ritika earned 20% less money than Neha. Sonia earns more money than Neha by what? రితికా కంటే సోనియా 40% ఎక్కువ డబ్బు సంపాదించింది, కానీ రితికా నేహా కంటే 20% తక్కువ డబ్బు సంపాదించింది. నేహా కంటే సోనియా ఎంత ఎక్కువ డబ్బు సంపాదించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్? చూద్దాం. సోనియా రితికా మీద డిపెండ్ అయింది, రితికా నేహా మీద డిపెండ్ అయింది. సో నేహా ఎంతో తెలియదండి. నేహా ఐఎమ్ గోయింగ్ టు అజ్యూమ్ 100. ఇఫ్ నేహా ఈజ్ 100, బట్ రితికా ఎర్న్ 20% లెస్ మనీ దాన్ నేహా. రితికా 20% లెస్ దాన్ నేహా. 20% లెస్ ఇస్ నథింగ్ బట్ 80.
సో 20% less than is nothing but 80. So 20% less. 20% of 100, 20 less is nothing but 100. So Ritika is 80. Sonia 40% more than Ritika. 40% more than Ritika. So Ritika kanda 40% ఎక్కువ. So 40% and 80. 40% and 80 is nothing but 32. 40% and 80 is nothing but 32. 10% 8, 40% 32. So Sonia is what? 112. Sonia is what? 112. నౌ సోనియా యొక్క శాలరీ మనకు తెలుసు, రితికా తెలుసు, నేహా తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేహా కంటే సోనియా ఎంత ఎక్కువ? 12 ఎక్కువ. ఎంత పర్సెంట్ ఎక్కువ? 12% ఎక్కువ. సో నేహా కంటే సోనియా 12% ఎక్కువ. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 4 to the power of 2x is equal to 1/32. Then find the value of x. x విలువను కనుగొనండి. ఇప్పుడు 4 to the power of 2x నేను 4 2 స్క్వేర్ రాస్తున్నా. ఆల్రెడీ పవర్లో 2 ఉంది కాబట్టి సో 2 × 2 4x అవుతుంది. సో 2 to the power of 4x. చూడండి 4 to the power of 2xని 2 to the power of 4x రాశాను. 4ని 2 స్క్వేర్ రాశాను. ఆల్రెడీ పవర్లో 2x ఉంది కాబట్టి 2 × 2x 4x అవుతుంది. సో 2 to the power of 4x ఈజ్ ఈక్వల్ టు 1/32. 1/32. సో 32ని ఎలా రాయొచ్చు మనం? 2 power 5 రాయొచ్చు కదా. 2 power 5 రాయొచ్చు కదా. ఎస్. ఆ 5 పైకి వస్తే ఏమవుతుందండి? 2 to the power of -5 అవుతుంది. 2 to the power of -5 అవుతుంది. వెన్ ఎవర్ బేసెస్ ఆర్ ఈక్వల్, భూములు సమానం అయితే ఘాతాంకాలను సమానం చేయొచ్చు. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు -5. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్? -5/4. -5/4. Therefore x value is what? -5/4. So option B is the right answer. Ram can do a piece of work in 10 days, Shyam in 15 days. If both of them work together, how many days it will take to finish the work? రామ్ ఒకటైతే 10 రోజులు, శ్యామ్ ఒకటైతే 15 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు? సో ఏ అలోన్ ఇచ్చాడు, బి అలోన్ ఇచ్చాడు, ఏబి టుగెదర్. xy/x + y. 10 × 15/10 + 15. 10 × 15 150. సో 10 + 15 25. 150/25 25 6 times 125. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. చూడమ్మా, రామ్ అలోన్ 10 days, శ్యామ్ అలోన్ 15 days. సో దే ఆర్ ఆస్కింగ్ టుగెదర్ రామ్ ప్లస్ శ్యామ్. సో టుగెదర్ అడిగాడు, సింపుల్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి మనం కూడా డైరెక్ట్గా చేయొచ్చు. xy/x + y. సింపుల్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలానే చేసేయండి. ఓకేనమ్మా. సో 10 + 15. 10 + 15 అంటే ఎంతమ్మా? 25. 150/25. 25 6 times 150. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ 39 children ఈజ్ 14 years. If the average age of 25 children of the group is 13 years, what is the approximate age of the remaining 14 children? 39 మంది పిల్లల సమూహం యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు. సమూహంలోని 25 మంది పిల్లల సగటు వయసు 13 సంవత్సరాలు అయితే మిగిలిన 14 మంది పిల్లల యొక్క సగటు వయసు ఎంత? చూడమ్మా, 39 మంది పిల్లల యొక్క సో టోటల్ వయసు ఎంత అండి? యావరేజ్ ఎంతమ్మా? 14. టోటల్ అంటే 13 × 14. సో 14 40 టైమ్స్ ఎంతమ్మా? 14 40 టైమ్స్ 560. 560 నుంచి ఒక 14 తీసేయండి అమ్మా. 560 నుంచి ఒక 14 తీసేస్తే 546. ఓకేనండి. సో 39 × 14. 14 40 టైమ్స్ 4 టైమ్స్ 56. 14 40 టైమ్స్ 560. 560 నుంచి ఒక 14 తీసేస్తే 546. ఇప్పుడు వాళ్ళల్లో 25 మంది పిల్లలు 13 అంటండి. 25 × 13. సో 25 × 13 325. 25 12 times 300. 25 13 times 325. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి? రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? సో రిమైనింగ్ ఇస్ వాట్? సో 221. ఎస్, దిస్ 221 ఈజ్ వాట్? రిమైనింగ్ హౌ మెనీ ఆర్ దేర్? అవుట్ ఆఫ్ 39. సో 25 అయిపోయారండి. 25 అయిపోతే ఇంకెంత ఉంటారండి? 14 ఉంటారండి. 14 రిమైనింగ్ 14 అండి. సో 14 ఎనీ టైమ్స్ అమ్మా? 14 1s are 14. రిమైండర్ ఈజ్ వాట్? 81. సో 14 81 కదా. 14 5s are 70. రిమైండర్ ఇస్ 11. సో మన ఆన్సర్ 15 పాయింట్ సంథింగ్ ఉండాలి. 15 పాయింట్ సంథింగ్ అండి. 15 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో 15.8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15.8. ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3. దెన్ ద రేషియో ఆఫ్ న్యూ రేడియస్ టు ద న్యూ సర్కంఫరెన్స్ విల్ బి వాట్? ఒక వృత్తం యొక్క వ్యాసం 3 సెంటీమీటర్లు పెంచబడింది. అప్పుడు కొత్త వ్యాసార్థం, కొత్త చుట్టుకొలతల యొక్క నిష్పత్తి ఎంత ఉంటుంది? సో ఇక్కడ నిష్పత్తి అడిగాడు కాబట్టి అప్పుడు వ్యాసం ఇచ్చినా వ్యాసార్థం ఇచ్చినా ఒకటే ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ రేడియస్ ఇచ్చినా డయామీటర్ ఇచ్చినా ఒకటే ఆన్సర్ అవుతుందండి. అలా ఫీ క్లియర్ అండి. అదే నేను ఒరిజినల్ రేడియస్ని R అనుకుంటున్నానండి. అప్పుడు న్యూ రేడియస్ ఏమవుతుందండి? R+3 అవుతుందండి. ఒరిజినల్ సర్కంఫరెన్స్ ఏమవుతుందండి? 2πr అవుతుందండి. అప్పుడు న్యూ సర్కంఫరెన్స్ ఎంత అవుతుందండి? 2π × R+3 అవుతుందండి. 2π × R+3 అవుతుంది.
అడిగింది సో కొత్త వ్యాసార్థం టు కొత్త చుట్టుకొలత, ఇదే కదండి. కొత్త వ్యాసార్థం టు కొత్త చుట్టుకొలత అంటే ఇదే కదా. అప్పుడు r+3కి r+3 క్యాన్సిల్ అవుతే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1:2π 1:2π. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1:2π. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ బిజినెస్ A and C invested amounts in the ratio 2:1, whereas the ratio between the amounts invested by A and B was 3:2. So if 1,57,300 was their profit, how much amount did B get? ఒక వ్యాపారంలో ఏసీలు 2:1 నిష్పత్తిలో డబ్బును పెట్టుబడి పెట్టారు. ఏ మరియు బీలు పెట్టినటువంటి డబ్బుల మధ్య నిష్పత్తి 3:2. సో 1,57,300 రూపాయలు వాళ్ళ లాభం అయితే బి యొక్క డబ్బు అండ్ బి యొక్క సంపాదన ఎంత, బి యొక్క ప్రాఫిట్ ఎంత చూద్దామండి. A to C ఇచ్చినాడు. సో A to C is what? సో A to C is what? 2:1, 2/1. అదేవిధంగా A to B ఇచ్చినాడండి. A to B ఇచ్చినాడు. సో A to B is what అమ్మా? A to B is what? 3:2. ఇప్పుడు మనకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బి రావాలి. ఫస్ట్ బి తెలిస్తే ఈజీ అవుతుందండి. బి తెలిస్తే ఈజీ అవుతుంది. ఓకేనమ్మా. ఒకసారి మీరు చూస్తే A/C is దీన్ని A/Bని B/A అని రాస్తున్నానండి. B/A అని రాస్తున్నాను. రాయొచ్చు కదా, నో ప్రాబ్లం కదా. A/Bని B/A అని రాస్తున్నాను. అప్పుడు మనకు B/C తెలిస్తే A/B తెలుసు, B/C తెలిస్తే A/B/C కనుకోవచ్చు. అప్పుడు మనకు B ఎంతో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏకి ఏ క్యాన్సిల్ అవుతే B/C ఈజ్ ఈక్వల్ టు 2/1 ఇంటూ సో 2/1 ఇంటూ 2/3. ఎందుకంటే A/Bని B/A రాశాను కాబట్టి 3/2ని 2/3 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి 4/3 అవుతుందండి. అప్పుడు ఏమవుతుందండి 4/3 అవుతుంది. ఇప్పుడు నాకు A/B తెలుసు, B/C తెలుసు అండి. అంటే ఒకసారి మీరు చూడండి 3 to A/B, B/C is what? 4:3. అప్పుడు ఏమవుతుందండి 3 4s are 12. ఏ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. సో బి కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయండి. 4 2s are 8. సో 2 3s are is what అమ్మా 6. 2 3s are is what అమ్మా 6. సో 12:8:6 అండి. అప్పుడు 6:4:3. 6:4:3. అప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుందండి? 6:4:3 అంటే 13 పార్ట్స్ అవుతుందండి. సో 13 parts will be equivalent to what అమ్మా 1,57,300. So 13 1s are 13, remainder is 2, 27, 13 2s are 13 1s are 12,100. One part is 12,100. They're asking B into 4 parts and 4 into 1 lakh, 4 into 12,100. So 4 12s are 48, 48,400. 48,400. So your answer is what? 48,400. Option C is the right answer. AB is the chord of a circle of length 6 centimeters. From the center of the circle of a perpendicular is drawn, which is intersects the chord at P, and the distance between the center and the chord is 4 centimeters. Find the area of the circle. Find the area of the circle. ఒక వృత్తం యొక్క AB జా పొడవు 6 సెంటీమీటర్లు. వృత్త కేంద్రం నుండి జా పై బిందు పీకు లంబంగా దూరం 4 సెంటీమీటర్లు అయిన ఆ వృత్తం యొక్క వైశాల్యం కనుగొనండి. సో జాగ్రత్త చూడడం ఒకసారి. ఇది ఒక వృత్తం అనుకుందామండి. సో జా ఇచ్చినాడమ్మా, జా ఇచ్చినాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది ఒక జా అనుకుంటే, సో AB అనేది ఒక కార్డ్ అనుకుంటే, సో ఇది సెంటర్ అనుకుంటే, సెంటర్ నుంచి ఇక్కడికి సో లంబంగా ఉందంటున్నాడు. ఇక్కడ P అనుకుందాం, ఇది O అనుకుందాం. ఈ లంబ దూరం అనేది సెంటర్ నుంచి కార్డుకి 4 అన్నాడు. AB 6 అన్నాడు కాబట్టి సో ఇది ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్గా లంబ సమద్వీకరణం చేస్తుంది, పర్పెండికులర్ బైసెక్టార్ చేస్తుంది. ఇది 4 ఇది 3. సో OAP అనేది లంబకోణ త్రిభుజం, OAP అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 3 4 వచ్చిందంటే 5 మిస్ అయినట్టు. ఎందుకంటే 3 4 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 3 square 4 square 3 square plus 4 square is equal to 5 square. Yes, OA is the radius. Radius is 5. Radius 5 అయినప్పుడు వృత్త వైశాల్యం πr square. సో πr square 22/7 into πr square 5 into 5. సో 5 into 5 5 into 5 25. 25 22 times 25 22 times 550. 550/7. 7 7s are 49. 7 7s are 49. Remainder is what? 60. Remainder is what? 60. 7 8s are 56. So our answer is what? 78 point something. 78 point something is which option is there? Option D is there. 78 point something. No need to calculate accurate one. So your answer is what? Option D. So find the value of x. So x value మనం find out చేయాలి. సో x value find out చేయాలి. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళండి, ఈజీ అవుతుంది. x value find out చేయండి. 12 తీసుకొని వెళ్దాం. 12 తీసుకొని వెళ్తే ఏమవుతుందంటే 11 into సో 9 into సో 12 తీసుకొని వెళ్తే 7 into 12 తీసుకొని వెళ్తే 5. చూడండమ్మా, ఇప్పుడు మనకు యూనిట్ డిజిట్ అనేది 9 రావాలి. 1 into 9 9 9 ఏళ్ళ 63. 63 into 5 సో 5 వస్తుంది. మనకు 9 రావాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ కాదు. ప్లస్ పాజిటివ్ వాల్యూతో వెళ్ళండి. ఫస్ట్ నెగిటివ్ వాల్యూతో వెళ్ళొద్దు, పాజిటివ్ వాల్యూ 11తో వెళ్ళండి. 11తో వెళ్తే ఏమవుతుందండి 10 into 8 into 6 into 4.
ఇక్కడ చూడమ్మా 4 6 ఎంత అండి 24, 4 8 32, అంటే మనకి ఎండ్ విత్ 2 వస్తుందండి, ఎండ్ విత్ 2 వస్తుంది, ఎండ్ విత్ 2 వస్తుంది. ఇక్కడ ఎండ్ విత్ 5 వస్తుందండి, ఇక్కడ ఎండ్ విత్ 5 వస్తుంది. అంటే ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కూడా కాదండి. నెగిటివ్ వాల్యూని పక్కన పెట్టండి. ఫస్ట్ 14 తీసుకోండి. 14 తీసుకుంటే ఏమొస్తుందమ్మా 13 వస్తుంది, 11 వస్తుంది. 14 తీసుకుంటే 9 వస్తుంది, 14 తీసుకుంటే 7 వస్తుంది. చూడండి 3 1s are 3, సో 3 9s are ఎంత 27, సో 27, 7 7s are 49. ఎస్, ఎండ్ విత్ 9 వస్తుంది, ఎండ్ విత్ 9. సో ఎండ్ విత్ 9 వస్తుంది కాబట్టి సో మనకు పాజిటివ్ వాల్యూతోనే అది మనకు సాటిస్ఫై అవ్వలేదంటే నెగిటివ్ వాల్యూతో పొరపాటున కూడా సాటిస్ఫై అవ్వదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 14. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. యాక్యురేట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి. సో అవర్ టార్గెట్ ఈస్ టు పిక్ ద బెస్ట్ ఆప్షన్. If the sum of the interior angles of a regular polygon is 720 degrees, then find how many sides of that polygon. సాధారణ బహుభుజం యొక్క అంతర్గత కోణాలు మొత్తం 720 డిగ్రీస్ అయితే దానికి ఎన్ని భుజాలు ఉంటాయి? సో అంతర్గత కోణాలు మొత్తము సో మనకు తెలిసింది ఏంటంటే n-2 ఇంటూ 180, n-2 ఇంటూ 180. లేదు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2n-4 ఇంటూ 90 అని కూడా రాయొచ్చు. రెండు ఒకటే. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, ఏదైనా ఒకటే. సో n-2 ఇంటూ 180, n-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 720. ఇప్పుడు మనకి n వాల్యూ కావాలి. 180 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. n-2 ఈజ్ ఈక్వల్ టు 4, therefore n ఈజ్ ఈక్వల్ టు వాట్ 6, therefore n ఈజ్ ఈక్వల్ టు వాట్ 6. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ జూ లైన్ రోర్ ఇన్ ఎవ్రీ 40 minutes, elephant trump in every 16 minutes, the wolf roar after every 2 hours. So if a visitor heard them producing their sounds jointly at 6:15 a.m., then when can he next time he will hear all of them jointly? సో ఒక జూలో 40 నిమిషాలకు ఒకసారి సింహం గర్జన చేస్తుంది, ప్రతి 16 నిమిషాలకి ఏనుగు సో సౌండ్ చేస్తుంది, 2 గంటల తర్వాత తోడేలు కూడా సౌండ్ చేస్తుంది. ఆ 3 ఒకేసారి 6 గంటల 15 నిమిషాలకి ఒకేసారి సౌండ్ చేస్తే ఫ్యూచర్లో 3 సో ఎప్పుడు ఒకేసారి సౌండ్ చేస్తాయి? ఫ్యూచర్లో మళ్ళీ 3 ఎప్పుడు ఒకేసారి సౌండ్ చేస్తాయి, శబ్దం చేస్తాయి అనేది క్వశ్చన్. ఫ్యూచర్లో ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫ్యూచర్ కోయిన్సిడెన్స్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఇలాంటి అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, ఒకటి 40 నిమిషాలకి, ఇంకోటి 16 నిమిషాలకి, 2 గంటలు అంటే 120 నిమిషాలకి. ఇప్పుడు మనం దేనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే 40కి 16కి 120కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 40 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 120లో 40 ఉంటుంది, 16 120. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? 8 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి, 8 టేబుల్లో. సో 8 15 టైమ్స్ 120 కాబట్టి సో 16 టేబుల్లో పోదు, 8 టేబుల్లో మ్యాక్సిమం పోతుంది. స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్, సో 2 టైమ్స్ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్ 240 మినిట్స్. 240 నిమిషాలు అంటే ఎన్ని గంటలు అంటే 4 hours. సో అంటే మళ్ళీ 4 hours తర్వాత అవి ఒకేసారి శబ్దం చేస్తాయి. 4 hours తర్వాత అంటే స్టార్టింగ్లో ఎప్పుడు చేస్తే 6:15 చేసాయి, 6:15కి ఒక 4 hours యాడ్ చేస్తే 10:15 AM. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. A trader bought 50 kg of wheat at 7 rupees per kg, 20 kg of wheat at 8 rupees per kg. He mixed the two varieties and sold the mixture at 10 rupees per kg. What is his profit? సో ఒక వ్యాపారి 50 కిలోల గోధుమను 7 రూపాయలకి, సో 20 కిలోల గోధుమలను 8 రూపాయలకి కొన్నాడు. అంటే కేజీ చెప్పున ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని కేజీకి 10 రూపాయలు చెప్పున అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? 50 కేజీలు, ఒక్కొక్క కిలో 7 రూపాయలు. సో 50 × 7 350, 20 కిలోలు ఒకటి 8 రూపాయలు, 20 × 8 160. సో టోటల్ సిపి ఈజ్ వాట్ 510. టోటల్ సిపి ఈజ్ 510. టోటల్ ఎస్పి మొత్తం ఎన్ని కిలోలు అండి? ఇక్కడ ఒక 50 కిలోలు, ఇక్కడ ఒక 20 కిలోలు, మొత్తం 70 కిలోలు. సో 70 ఒక్కొక్క కిలో ఎంత కమ్మారండి? 10 రూపీస్ కమ్మారండి. అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 700. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ 700. టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 510. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 700. ప్రాఫిట్ ఈజ్ వాట్ 190. Profit is 190. Profit is always calculated on cost price. Profit is always calculated on cost price. Cost price is 510. So 190 is how much percentage on 510? ఒకసారికి మీరు చూస్తే అసలు పర్సంటేజ్ అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ అడగలేదు, ఓన్లీ ప్రాఫిట్ అడిగాడు. అంతనికి లాభం ఎంత, లాభ శాతం అడగలేదు. లాభ శాతం అడిగితే మనం 190 500 మీద క్యాలిక్యులేట్ చేయాలి. లాభం అడిగాడు అంతే. జస్ట్ వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ 190 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. The speed of the boat in still water is 16 km/h. A boat goes 120 kilometers and come back to the starting point in 16 hours. So find the speed of the current. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 16, అంటే బి ఇచ్చున్నాడు. పడవ వేగం అంటే బి. సో బి ఈజ్ ఈక్వల్ 16. ఒక పడవ 120 కిలోమీటర్లు వెళ్ళి 16 గంటలు తిరిగి ప్రారంభ స్థానానికి వస్తే ప్రవాహ వేగం ఎంత? చూడండి,
టోటల్ టైం ఇచ్చినాడు. టోటల్ టైం అంటే దిగువకు టైము ప్లస్ ఎగువకు టైము. దిగువకు టైం అంటే డౌన్ స్ట్రీమ్ టైం. డౌన్ స్ట్రీమ్ టైం అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి ప్లస్ సి. బి 16 ఇచ్చున్నాడు. సో డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఇస్ 120, దిగువకు దూరం 120, దిగువకు వేగం బి ప్లస్ సి అంటే 16 ప్లస్ సి ప్లస్ ఇది దిగువకు టైము డౌన్ స్ట్రీమ్ టైం ప్లస్ అప్ స్ట్రీమ్ టైం. అప్ స్ట్రీమ్ టైం అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, 120 బై బి మైనస్ సి. ఎగువకు వేగం అప్ స్ట్రీమ్ స్పీడ్ బి మైనస్ సి. సో బి మైనస్ సి 16 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, సో దిగువకు వేగము ప్లస్ ఎగువకు వేగం టోటల్ టైం ఇస్ వాట్ 16 అవర్స్. టోటల్ టైం ఇస్ వాట్ 16 అవర్స్. అంటే ఇక్కడ దీన్ని ఎల్సిఎం చేసి సర్కట్ చేయొద్దండి, దీన్ని ఎల్సిఎం చేసి సర్కట్ చేయొద్దు. సి ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 16 వస్తుందో చూడండి. సో 5 ప్లేస్ చేస్తే 21 వస్తుంది. 21 టేబుల్లో 120 క్యాన్సిల్ అవ్వదు. 4 తీసుకుంటే సో 20 వస్తుంది, 26 టైమ్స్. 4 తీసుకుంటే 12 వస్తుంది, 12 10 టైమ్స్. 10 ప్లస్ 6 16 ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది. సో your answer is equal to C is equal to 4. Keep C is equal to 4. So put C is equal to 4. ఇక్కడ 4 ప్లేస్ చేస్తే సో 20, 120 by 20 6. ఇక్కడ 4 ప్లేస్ చేస్తే 12. సో 120 by 10, 120 by so 12, 120 by 10, 12 is nothing but 10. 10 plus 6 is nothing but 16. Exactly suitable. So your answer is what? Option P. అంటే ప్రవాహ వేగము speed of the current it is what? 4 km/h. Out of 7 consonants and 4 vowels, how many words of 3 consonants and 2 vowels can be formed? 7 హల్లులు మరియు 4 అచ్చుల్లో 3 హల్లులు సో 2 అచ్చులు ఎన్ని పదాలను ఏర్పాటు చేస్తాయి? ఫస్ట్ 7 హల్లుల నుంచి 3 హల్లులను మనం పిక్ చేయాలి. అంటే ఎన్ని వేస్లో పిక్ చేస్తామమ్మా? 7 3 వేస్లో పిక్ చేస్తాం. అండ్ సో 4 వొవెల్స్ నుంచి మనం 2 వొవెల్స్ని తీసుకోవాలి, అంటే 4C2. ఓకే, 7C3. 7 into 6 into 5 by 3 into 2 into 1. అప్పుడు 6కి 6 క్యాన్సిల్ అవుతే 7 5s 35. సో ఇంటూ 4C2. సో 4C2 అంటే మనకి ఎంత వస్తుందండి ఇక్కడ? 4C2 4 into 3 by 2 into 1. సో 2 into 1, 2 1s 2 2s. సో 2 3s 6, 2 3s ఎంతమ్మా 6. 35 6s 210, 35 6s ఎంత 210. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క ఇప్పుడు 3 హల్లులు 2 అచ్చులు తీస్తున్నాం, అంటే 3 కాన్సోనెంట్స్ 2 వొవెల్స్, అంటే మొత్తం 5 తీస్తున్నాం. ఆ 5 లెటర్స్ మనం అరేంజ్ చేయాలి. 5 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలుగుతాం? 5 ఫ్యాక్టర్ల వేస్లో అరేంజ్ చేయగలుగుతాం. 5 ఫ్యాక్టర్లు అంటే 120 కదా. సో అలా 210 వేస్లో మనం సెలెక్ట్ చేయగలం. ప్రతిదాన్ని మళ్ళీ 120 వేస్లో మనం అరేంజ్ చేయగలం. 210 into 120. సో 210 into 120 అంటే ఆల్మోస్ట్ సో 24,000 దాటిపోవాలి మన ఆన్సర్. 24,000 దాటిపోవాలి. సో ఎందుకంటే 120 into 200 అంటే 24,000. 24,000 plus 120 25,200. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 25,200. సో 120 into 200 24,000. 120 into 10 1200. 1200 plus 24,000 25,200. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. 2x plus y is equal to 5. Then 4x plus 2y is equal to what? సింపుల్గా దీన్ని ఈ ఈక్వేషన్ని 4x అంటే 2x ని డబల్ చేస్తే వస్తుంది, 2y అంటే yని డబల్ చేస్తే వస్తుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 2 చేయండి, అప్పుడు ఏమొస్తుందంటే 4x ప్లస్ 2y is equal to మనకు కావాల్సింది వస్తుంది 2 5s 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4/5 of the part of the cistern is filled with water in 1 minute. Then the time required to fill the remaining part. So చూడమ్మా, our target is to fill only remaining part. ఒక తొట్టి యొక్క 4/5 భాగం 1 నిమిషంలో నీటితో నింపితే మిగిలిన భాగాన్ని ఎంత సమయంలో నింపగలం? అంటే 4/5 అంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ 5 parts. 5 partsలో 4 parts నింపడానికి నిమిషం పట్టింది. నిమిషం అంటే 60 సెకండ్లు. 4 భాగాలు నింపడానికి 60 సెకండ్లు పట్టింది. అంటే ఒక భాగం నింపడానికి సో 4 ఎన్నిసార్లు పోతున్నాం? 60 15 సార్లు. మనకు మిగిలింది ఒక భాగమేగా. 5 భాగాల్లో 4 భాగాలు నింపామంటే ఒక భాగమేగా. అంటే ఒక భాగం నింపడానికి 15 సెకండ్లు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15 seconds. చూడమ్మా, 4/5 అంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ 5 భాగాలండి. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 5 భాగాలు. ఈ 5 భాగాల్లో 4 భాగాలు నింపడానికి 60 సెకండ్లు పట్టింది. 60 సెకండ్స్. నిమిషము అంటే 60 సెకండ్లు. మిగిలింది అన్నాడు. మిగిలింది అంటే ఒక భాగం. సో 4 ఎన్నిసార్లు అమ్మా? 15 సార్లు. సో ఒక 15 ఎంతమ్మా? 15. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15 సెకండ్లు. మిగిలిన భాగాన్ని నింపడానికి 15 సెకండ్స్ పడుతుంది. సో 0.7 బార్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 7/9 అని రాయొచ్చు. 0.3 బార్ దీన్ని 3/9 అని రాయొచ్చు. సో 0.13 బార్
సో దీన్ని మనం 13/99 రాయొచ్చు. సో 0 మైనస్ సో దీన్ని మనం 4/99 రాయొచ్చు. ఎల్సిఎం 99 అవుతుంది. ఓకేనమ్మా. 9 11 జార్స్ 11 7 జార్స్ 77, 9 11 జార్స్ 11 3 జార్స్ 33, 99 1 జార్స్ 13 1 జార్స్ 4, 33 ప్లస్ 77 110, 110 ప్లస్ 9 ఎందుకంటే 13 నుంచి 4 పోతే 9, సో 119 అంతే కదా. 77 ప్లస్ 33 అంటే 110, 123, 123 మైనస్ 4 అంటే 119, 119/99. 99 ఎన్ని టైమ్స్ పోతున్నామో 1 టైం పోతుంది. అంటే రిమైండర్ ఈజ్ వాట్ 20. అంటే సింపుల్గా 20/99 ఉంది కాబట్టి 1.20 బార్ పెట్టచ్చు. 1.20 బార్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. This is all about RRC Group D Grand Test number 40 Mathematics explanation. Thank you all of you.